హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ఈ రోజు 4th and 5th డే ఎగ్ డైట్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. 4th డే నా వెయిట్ ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించటం లేదండి. 4th డే బ్రేక్ఫాస్ట్ లో ముందుగా నేను బ్లాక్ టీని తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఫ్రూట్ ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్నానండి. వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ తో అన్నమాట. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. జస్ట్ లైట్ షాలో ఫ్రై చేసుకున్న తర్వాత బ్లెండర్ లో నైస్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే మార్నింగ్ 1 టీ స్పూన్ వెయిట్ లాస్ పౌడర్ తో లూక్ వామ్ వాటర్ ని యాడ్ చేసి తీసేసుకోవటమే. నాకు చాలా బాగా అనిపించిందండి. మస్ట్ ట్రై ఇట్. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో 3 eggs ని తీసుకున్నాను. ఎగ్ డైట్ చేయటం వల్ల ఎగ్స్ పైన విరక్తి వచ్చేసిందండి. సీరియస్ గా చెప్తున్నాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ గ్రీన్ టీకి బదులుగా వెయిట్ లాస్ డ్రింక్ ని తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగా అనిపించింది. మధ్యలో మాత్రం లాట్స్ ఆఫ్ వాటర్, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే ఏబీసీ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. డ్రింక్స్ కానీ తీసుకోకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది మాత్రం గుర్తించుకోండి. 4th డే 5th డే చాలా వీక్ గా అనిపించిందండి. కొద్దిగా ఆకలి వేస్తే నైట్ గ్రీన్ టీ అయిన తర్వాత కూడా ఒక చిన్న స్మాల్ కప్ కర్డ్ ని తీసుకున్నానండి. నెక్స్ట్ 5th డే వెయిట్ చేంజెస్ కొద్దిగా కనబడ్డాయి. 5th డే కూడా బ్రేక్ఫాస్ట్ సెషన్ లో నేను ముందుగా ఫ్రూట్స్ తో స్టార్ట్ చేశాను. నార్మల్ గా ఈ ఎగ్ డైట్ లో 7 days ఛాలెంజ్ కాబట్టి 7 kgs తగ్గాలని. బట్ నా విషయంలో జస్ట్ 2 kgs మాత్రమే తగ్గానండి. రోజు ఎగ్స్ తీసుకోవడం వల్ల బాడీ కొద్దిగా హీట్ అయినట్టు అనిపించింది. సో బ్లాక్ టీకి బదులుగా నేను ఇక్కడ బటర్ మిల్క్ ని తీసుకున్నానండి. మన బాడీకి తగ్గట్లు డైట్ లో అయితే కొంచెం చిన్న చేంజెస్ అయితే తీసుకోవచ్చు. మజ్జిగ తీసుకోవడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది. అంతేనండి. 4th and 5th ఎగ్ డైట్ డైలీ రొటీన్ ఇలా జరిగిందన్నమాట. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయండి. లెట్స్ సీ 7th డే రిజల్ట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.